నమస్తే. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో పక్కన తన అల్లుడైనటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా మామ అల్లుళ్ళు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి భేటీ కాబోతా ఉన్నారు. ఒక పక్కన మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలు కావచ్చు, మల్లారెడ్డి పైన వివిధ సెక్షన్ల కింద వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి కేసులు నమోదు కావడం, ఈ రెండింటికి ప్రాధాన్యత సంతరించుకుంది. తను కేసుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి భేటీ కావాలన్నటువంటి ఉద్దేశానికి, భేటీ కావాలన్నటువంటి ప్రయత్నాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలకి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి చిట్ట చివరికైతే అపాయింట్మెంట్ దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి దగ్గర మరి మల్లారెడ్డి ఏ విధమైనటువంటి విన్నపాలు, ఏ విధమైనటువంటి కోరికలను కోరుకుంటాడు? ఒక పక్కన అనేక రకాలైనటువంటి ఆరోపణలు, భూ కబ్జాలే కావచ్చు, మరో పక్కన కాలేజీలకు సంబంధించినటువంటి దాంట్లో విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడాన్ని, మరి చాలా రకాలైనటువంటి ఆరోపణల్ని మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం. మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడైనటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములను కూడా కొల్లగొట్టడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా బెదిరింపులకు పాల్పడి అక్కడ అక్రమాలు చేయడం జరిగింది. మరో పక్కన చెరువులను సైతం కూడా ఆక్రమించుకున్నారు అన్నటువంటి ఆరోపణలు చాలా రకాల సందర్భాల్లో వచ్చినటువంటి నేపథ్యం. కానీ వాటిని అన్నింటి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి ఉన్నారు. కాబట్టి మల్లారెడ్డి తన యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సైతం మంత్రులను సైతం మేనేజ్ చేసిందన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి దోచుకున్నటువంటి, మల్లారెడ్డి ఆక్రమించుకున్నటువంటి భూముల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ 4-5 సార్లు, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే సుమారుగా 5 సార్లు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆక్రమించుకున్నటువంటి భూములు, కబ్జాలు చేసినటువంటి కుంటల పైన మరి ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం. కాబట్టి వీటన్నిటిపైన ఎట్లాంటి చర్యలు ఉండొద్దు, ఏ విధమైనటువంటి ఆయన పైన కేసులు ఉండొద్దు అన్నటువంటి భావనకి మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలోనే రేవంత్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీ మారాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేసినటువంటి వాటిని కూడా చూసుకోవచ్చు. చిట్ట చివరికి ఇట్లాంటి సంబంధించినటువంటి కబ్జాదారుల్ని పార్టీలో చేర్చుకున్నట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో పార్టీకి చాలా నష్టం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించి ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ చిట్ట చివరికి రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి అనుచరుడైనటువంటి ప్రభుత్వ సలహాదారుడైనటువంటి వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి కలవడం, దాని తర్వాత రేవంత్ రెడ్డి సైతం ఆయనను కలిసినప్పుడు కూడా మల్లారెడ్డికి ఆ అవకాశం ఇవ్వలేదు. తనతో భేటీ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మొహముంగంటే చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఆయన నేరుగా డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నాడో ఆయనను కలిసినటువంటి నేపథ్యం, ఆయనను కలిసి విన్నవించుకోవడం జరిగింది. నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఒకవేళ అవకాశం ఇచ్చినట్టయితే నాతో పాటు నా అల్లుడైనటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నాతో పాటు మేమిద్దరం కూడా పార్టీలో చేరుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పార్టీలో వెళ్తాం, కానీ నేను ఏదైతే గతంలో కబ్జాలు పెట్టినటువంటి వాటిని కావచ్చు, మరో పక్కన వీటన్నిటిపైన కూడా ఇలాంటి చర్యలు తీసుకోవద్దన్నటువంటి వ్యాఖ్యలు కూడా మల్లారెడ్డి డీకే శివకుమార్తో చెప్పడం. అయితే ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో, అంటే ఎంపీ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో మల్లారెడ్డిని కనుక పార్టీలోకి ఆహ్వానించినట్టయితే చాలా వ్యతిరేకమైనటువంటి భావన వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అపాయింట్మెంట్ కనుక ఇచ్చినట్టయితే కొంత ఏదో నడుస్తుంది లోపల అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంత చాకచక్యంగా రేవంత్ రెడ్డి ఆయనను కలవలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, మరో పక్కన ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, రేపు మాపో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోతాయి. కాబట్టి వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్దగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక పక్కన రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ గేట్లు ఎత్తేసడం, చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం తమ పార్టీలోకి వస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 2 ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోతా ఉన్నాడా, రేపు ఏ విధమైనటువంటి భేటీ ఉంటుంది? ఒక పక్కనేమో ఆయన ఆస్తుల పైన, ఆ భూముల పైన ప్రైవేట్ వ్యక్తులు వచ్చేట మల్లారెడ్డి
కొన్నటువంటి భూములపైన ఆక్రమించుకోవాలని దోచుకోవాలని కబ్జా పెట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మల్లారెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు. ఈ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉంటుందా? అసలు ఎక్కడ భూమి కనబడితే అక్కడ దోచుకోవడం దాచుకోవడం, వాటికి సంబంధించినటువంటి అలా ప్రైవేట్ వ్యక్తులు ఉంటే వాళ్ళని బెదిరించడం, కొట్టడం, వాళ్ళ పేరు మీద ఆస్తులను భూములను రాసుకోవాల్సినటువంటి పరిస్థితి కేవలం మల్లారెడ్డికే ఉండేది. ఇప్పుడు మల్లారెడ్డి ఉల్టాగా ఏం చెప్తా ఉన్నాడంటే, నేను సంపాదించుకున్నటువంటి, నేను పాలమ్మినటువంటి పైసలతోటి, పూలు అమ్మినటువంటి పైసలతో కొన్నటువంటి భూమిని వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. అంటే దీనిపైన మరి ఏ విధమైనటువంటి, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, ప్రభుత్వంలో లేనటువంటి అప్పుడు ఒక తీరుగా మల్లారెడ్డి ఉంటా ఉన్నాడు. కాబట్టి వీటిని అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆస్తుల పైన ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోవద్దంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఆప్షన్ అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్నటి సంఘటన కూడా చూసుకోవచ్చు. మనం నిన్న జరిగినటువంటి సంఘటన కుత్బుల్లాపూర్ ప్రాంతంలో షేక్ బషీర్బాద్ లో జరిగినటువంటి ఏదైతే 2 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దాంట్లో మల్లారెడ్డి పైన, మల్లారెడ్డి యొక్క అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూమిని మరి మల్లారెడ్డి వచ్చి అక్కడ వేరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ భూమిని అసలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించిన అనుచరుల మధ్య గొడవ కావడంతో పోలీసులు పెద్ద స్థాయిలో మోహరించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మల్లారెడ్డి సైతం పోలీసుల మీదకి దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం నిన్న చూసుకోవడం జరిగింది. అంటే వీటన్నిటిపైన నెలకొక రకంగా కేసులు అయితే ఉన్నాయి. నెలకొక రకంగా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులను కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, అక్రమ కట్టడాల పైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక ప్రభుత్వంలో ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం బాగుంటుందని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా మనం చూసుకోవడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, ఆయన పిలిచినా కానీ పార్టీ మారతాలన్నటువంటి ఊహాగానాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ సైతం మల్లారెడ్డిని ఇంటికి పిలిపించినటువంటి నేపథ్యం, కానీ ఇంటికి రానటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంటే గతం నుంచే, గత 2-3 నెలల నుంచే మల్లారెడ్డి పార్టీ మారాలని చెప్పేసి భావిస్తా ఉన్నాడు. అంటే అప్పుడు మారతామని చెప్పేసి చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డికి ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే పార్టీ పైన వ్యతిరేకత వస్తుందన్నటువంటి భావనతోటే రేవంత్ రెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికిందన్నటువంటి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగా అపాయింట్మెంట్ దొరికినట్టు అయితే ఆయనకు మరి పార్టీలోకి ఆహ్వానిస్తాడా, లేకపోతే ఏ విధమైనటువంటి షరతులు విధిస్తాడనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా చాలా పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద మామాలుల పైన కేసులున్నాయి. మరో పక్కన దీనికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో మరి ఎకరాల భూములను కూడా కబ్జా చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి మల్లారెడ్డి ఎక్కడ కుంట కనబడిని, ఎక్కడ చెరువు కనబడిని ఖాళీగా వాటిని కబ్జాలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి మల్లారెడ్డి పనిచేసింది అనేది కూడా తప్పకుండా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పటికే ఒక పక్కన ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా లాబింగ్ నడిపింది ఇక్కడ మల్లారెడ్డి. మరో పక్కన కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో మల్లారెడ్డి భేటీ కావడం జరిగింది. తనను పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి, పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు, రేపు భేటీ అయినటువంటి సందర్భంలో కేవలం తన పైన అక్రమంగా కేసులు పెడతా ఉన్నాడని చెప్పేసి మల్లారెడ్డి ఏమైనా వాదిస్తాడా, మల్లారెడ్డి ఏమైనా ఆయనకు ముఖ్యమంత్రికి ఏమైనా చెప్తాడా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా నేరుగా మరి మామాళ్ళు ఇద్దరు కూడా రాజశేఖర్ రెడ్డితో పాటు మల్లారెడ్డి మరి పార్టీలో మరి పార్టీ సంబంధించినటువంటి కన్వన్ కూడా ఏమన్నా మార్చేటువంటి ఆస్కారం ఉంటుందనేది కూడా మనం రేపు చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సరే, దీనిపైన చాలా ఆయన ప్రభుత్వంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో చాలా ఆరోపణలు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నిటి కూడా మల్లారెడ్డి కొల్లగొడతా ఉన్నాడు. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సినటువంటి ఆ ప్రభుత్వ పెద్దలే ఈ సంబంధించినటువంటి భూములన్నిటి కూడా కబ్జాలు పెట్టుకుంటారు అన్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పైన చాలా వ్యతిరేకమైనటువంటి ప్రచారం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నేతలంతా కూడా ఇదే సంబంధించినటువంటి దందాలు కొనసాగిస్తారన్నటువంటి వార్తలు మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలతోటి కొంత ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు మల్లారెడ్డి కనుక అదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితే అట్లాంటి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఏమైనా రేవంత్ రెడ్డి భావిస్తాడా, లేకపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దాన్ని ఇంకా చతికిల పడాలన్నటువంటి ఉద్దేశంతో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి వాళ్ళిద్దరు కూడా ఆహ్వానిస్తాడా, మరి ఒకవేళ ఆహ్వానించినట్టయితే రేపు ప్రజలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. ఎన్నికల కంటే ముందు కడెల్ శ్రీహరి రాకని, మరో పక్కన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డిని రాకని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా వ్యతిరేకించడం జరిగింది.
గాంధీ భవన్ వేదికగా వాళ్ళు నిలదీసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని పెద్దపీట వేయట్లేదు, పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తా ఉన్నారు అన్నటువంటి ఆరోపణ కూడా రేవంత్ రెడ్డి ఎదుర్కోవడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఒక ఏదైతే భూములను కబ్జా చేసినటువంటి భూ కబ్జాదోరు అని చెప్పేసి ఏదైతే పేరు ఉన్నదో మల్లారెడ్డిని కనుక ఇప్పుడు అదే పార్టీలోకి ఆహ్వానిస్తే, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే మరి అక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి మేడ్చల్ ప్రాంతం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, మరి వాళ్ళకు రేవంత్ రెడ్డి ఏ విధంగా మరి సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. రేపు ఏ విధమైనటువంటి పరిణామం ఉంటుంది. రేపే మరి రేవంత్ రెడ్డితోటి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి రేపు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో అనేది. మరి ఈయన దేనిపైన ఫిర్యాదు చేస్తాడు, ఒకవేళ కనుక పోలీసులు తన పైన అక్రమమైనటువంటి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఏమైనా ఫిర్యాదు చేస్తాడా, లేకపోతుంటే నేను ఖచ్చితంగా వచ్చి మరి మీ కండువ కప్పండి అని చెప్పేసి మరి ఏమన్నా ఆయనకు విన్నవించుకుంటారా లేదని కూడా మనం రేపు చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.